ఓం శ్రీమాత్రే నమః. ఇంట్లో ఎవరైనా మరణిస్తే ఏడాది వరకు పూజలు చేయకూడదా? కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మరణించినప్పుడు కొందరు ఏడాది వరకు ఎటువంటి పూజలు చేయరు సరికదా, కనీసం దీపాన్ని కూడా వెలిగించరు. మరికొందరైతే దేవతా పటాలను, విగ్రహాలను ఒక వస్త్రంలో చుట్టి అటక మీద పెట్టేస్తుంటారు. సంవత్సరికం పూర్తయ్యాక వాటిని కిందకు దింపి శుభ్రం చేసి ఆ తర్వాతే పూజలు ప్రారంభిస్తారు. అంటే ఒక వ్యక్తి మరణించిన ఇంట్లో ఏడాది పాటు దైవానికి దీపారాధన, నివేదన లాంటివి ఉండవన్నమాట. కానీ ఇది సరైందని ఏ శాస్త్రాలు చెప్పలేదు. దీపం శుభానికి సంకేతం. దీపం వెలిగించిన చోట మనం నిత్యం పూజించే పటాల్లో, విగ్రహాల్లో దేవతలు నివసిస్తుంటారని అంటారు. అలాంటిది ఏడాది పాటు వాటన్నింటిని పక్కన పెట్టేయడం అనేది దోషం కిందికే వస్తుంది. కాబట్టి ఒక వ్యక్తి మరణించిన తరువాత కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక యథావిధిగా దీపారాధన చేయొచ్చని శాస్త్రాలే చెబుతున్నాయి. అప్పటి వరకు చేసిన పూజలన్నీ తిరిగి నిరభ్యంతరంగా ప్రారంభించవచ్చు. అయితే కొత్త పూజలు చేయకూడదు. రోజు ఆలయానికి వెళ్లే అలవాటు ఉంటే ఏ సంకోచం లేకుండా వెళ్ళొచ్చు. తీర్థం కూడా తీసుకోవచ్చు. కానీ శటగోపం, రుద్రపాదాలను పెట్టించుకోకూడదు. ధన్యవాదములు.